దాదాపు వైసీపీ వచ్చినప్పటి నుంచి 3,000 మంది పైచిలుకు కౌలు రైతులు చనిపోయారు. భారతదేశంలోనే రైతు ఆత్మహత్యల్లో మన ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం, కౌలు రైతు ఆత్మహత్యల్లో 2వ స్థానం. ఇవన్నీ చూసి ఏం చేయగలం, వీళ్ళకి మనకు అండగా ఎలా నిలబడాలంటే ఒక్కొక్కరి కథ పొద్దున్నుంచి ఎత్తుకుతూ ఉంటే ఈ రోజుకి ఒక్కొక్కరు పిలిచి మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఇప్పుడు ఒక మాట్లాడుతూ అక్కును చేర్చుకున్న బిడ్డ, 2 చిన్న బిడ్డలు మీరే చూశారు. అప్పు ఎంత? 3 లక్షలు. ఇందాక వస్తున్న ఒక్కొక్కరు అప్పు ఎంత అమ్మా అంటే 3 లక్షలు. 3 లక్షల రూపాయలు అప్పు పుట్టక ఎంతకు వడ్డీ తెచ్చుకున్నారంటే 2 రూపాయలకి కానీ లేదంటే 3 రూపాయలు వడ్డీకి తెచ్చుకొని ఈ కౌలు తీసి సరైన సకాలంలో పంట రాక, వర్షాభావం, మనకి వర్షాధారిత పంట కాబట్టి కొన్ని సందర్భాల్లో సరైన వర్షాలు పడక, వర్షాలు పడ్డా కానీ పంట చేతికి వచ్చిన తర్వాత వరదో లేదంటే గిట్టుబాటు ధర రాకో లేదంటే స్టోర్ చేసుకునే శీతల గిడ్డంగులు లేకపోవడం, సరైన మార్కెటింగ్ పరిస్థితులు లేకపోవటం వల్ల నిజంగా వీళ్ళందరూ బాధపడి నిరాశ నిస్పృహలకు గురై ఒక్కొక్కళ్ళు కథ వింటుంటే గుండె తరుక్కుపోతూ ఉంటుంది. ఇంట్లో చెప్పట్లేదు, పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంటికి ఎవరమ్మా అయినట్టు మా ఆయన చనిపోయి మావారేనండి, ఏం చేశారమ్మంటే వెళ్ళారు, చనిపోతున్నాను కూడా చెప్పలా. వెళ్ళి ఒకసారి పొలం పంట చూసుకొని వస్తాను, పొలం దగ్గరికి పోతానని చెప్పి చెట్టుకు ఊరేసుకునే సందర్భం. ఒకటి కాదు బాధ ఒక్కొక్కరికి. అలాగే బిడ్డ చూస్తే 2 చిన్న బిడ్డలు 3 లక్షలు అప్పు తీసుకుని తీర్చలేక వడ్డీ వాళ్ళు మీద పడతా ఉన్నారు. ఏం చేయాలనేది కౌలు రైతు తన కుటుంబాన్ని గడపడానికి తీసుకున్న అప్పు నిరాశ నిస్పృహలు తీర్చలేక చనిపోతే ఆ భారం వీళ్ళ మీద పడి వాళ్ళని ఆదుకునే వ్యవస్థలు, వ్యక్తులు లేక, ఇవన్నీ చాలా కడుపు తరుక్కుపోయే కథలు. ఇది నేను వైసీపీ నాయకులు కూడా చెప్తా ఉన్నాను. ఇక్కడ చాలామంది వైసీపీ వ్యక్తులు కూడా కొద్దిమంది ఉండొచ్చు, వారికి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మీ వైసీపీ అంటే నాకు ద్వేషం కాదు, గుర్తుపెట్టుకోండి. మీ వైసీపీ అంటే నాకు ద్వేషం కాదు. కానీ మీరు ఏ మాట మీద మీ నాయకుడు చెప్పాడో, కన్నీళ్లు తుడుస్తానని మీ నాయకుడు చెప్పాడు, ఆ కన్నీళ్లు తుడవకపోతే మేము గట్టిగా మాట్లాడతాం.